అమ్మ ఇది చీర మీద పెట్టుకొని కూర్చున్నావు, ఎవరిదే ఈ చీర? నేను ఎప్పుడు చూడలే నీ దగ్గర. నా చీర నాయన, నా పెళ్లి చీర. అప్పటిది ఇంకుందా? ఉండదు, మా దాచిపెట్టి ఉండదు, అట్లాగే ఉంటుంది. ఎక్కడ పోతుంది అంటే 30 సంవత్సరాల క్రితం చీర ఇంకా నీ దగ్గర ఉంది? అట్లాగే ఉన్నది. మీరు విద్యలు కట్టుకుంటారు ఇంకా. అంత లేదు లేదు, ఒక్కడే అన్ని మాస్కలు ఉన్నాయి. ఉంటే అయ్యా నా మా అమ్మలో కొట్టాలి వరవాలి ఇంటిది. అబ్బా, ఇది పట్టు చీరనా? పట్టు చీర. ఎంత దీనికి ఎన్ని పైసలు? ఎంతలో నేను చూసిన 1500 అన్నారు. అంటే 1500 చీరనా ఇది? అప్పుడే? ఆ. అమ్మో, అప్పుడే ఓపెన్ చేయి ఒకసారి చూద్దాం. అంటే ఇది పాతది కదా, కొంచెం వెరైటీ వెరైటీ ఎట్లా ఉన్నది. ఇది లక్కడి కప్పు లేకుంది ఇది మొత్తం. ముట్ట అయింది ఇది. మళ్ళీ చెప్పాలి కొత్తగా అవుతుంది. కానీ ఇది డ్రై క్లీనింగ్ ఇయ్యమ్మ, మంచిగా అవుతుంది. అదే కొంటావా మంచి. బా గ్రేట్. ఒకసారి వేసుకో. 33 సంవత్సరాల చీరనా? కట్టుకున్నావు నువ్వు? అంటే పెళ్ళిదే కట్టుకుంటారు కదా పెళ్ళి తెస్తే. మరి ఈ మాస్కలు ఎందుకైనా? ఈ మాస్కలు ఇది నాయన బాగా తల కట్టుకొని అయ్యో రాకురామా అంటించిండువా. అంటే నాయన నాటకాలు మంచిగా వేయకుండా మంచిగా పట్టుకొని కట్టుకొని నాటకాలు చేసిండు. ఇంకా ఇప్పుడు ఈ చీరని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇది అమ్మమ్మ తాత తెచ్చిందా? అమ్మమ్మ తాత కాదు, మీ నాయనమ్మ తెచ్చింది. 15 సంవత్సరాల 30 సంవత్సరాల 1500 పట్టు చీర ఇది. 33 బ్లూ కలర్. 33 ఏళ్ళు అవుతుందంట. అప్పటి చీర చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది మా అమ్మ. వెరీ గుడ్. అంటే జ్ఞాపకం కదా అమ్మ? అమ్మమ్మ తాత లేకుండా వాళ్ళ జ్ఞాపకమే. అమ్మమ్మ తాత కాదు, నాయనమ్మ తాత. అంటే ఇది వాళ్ళకి ఇచ్చిరా? మీ నాయనమ్మ తెచ్చింది ఇది. అమ్మమ్మ తాత తెచ్చింది కాదు. నాయనమ్మ తాతదా? నాయనమ్మ తాత. సరే, ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు దీని మీద చెప్పు? ఈ చీర మీద అంటే మంచిగా ఉందా? మళ్ళీ కట్టుకుంటావా దీన్ని పెళ్ళిళ్ళల్లా? కట్టుకుందామని చూస్తున్నదా. కానీ ఇది పాతది కదమ్మా, దీన్ని ముసలామెలాగా అనిపిస్తావు నువ్వు దీంట్లో. ఇప్పుడు అన్ని కొత్త కొత్తగా చెమకు చెమకంటున్నాయి కదా. ఇవే ఎక్కువ కడుతున్నారు. ఇప్పటి ఆడోళ్ళు మెచ్చరే దీన్ని. నేను వెళ్తాను. నిన్ను ఎవరైనా పోతే ముసలామె ఇది కట్టుకొని వచ్చింది వెరైటీగా అని అంటారు. కట్టుకుంటే మంచిగా అంతే అంటావు? సరే నీ ఇష్టం. తల్లి తల్లి కూడా ముచ్చట